గురుజీ నెల్లూరు నుంచి షాకిరా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి షాకిరా గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఐడియా ఉందా? నా డేట్ ఆఫ్ బర్త్ కదా, మా ఆయన గురించి అడగదాం. చెప్పండి, మీ హస్బెండ్ గారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎస్కే అన్సర్ భాష మేడం. ఆయనకి డేట్ ఆఫ్ బర్త్ లేదు, అది ఇయర్ మటుకు గుర్తుంది మేడం. అంతే. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 36, 37 ఉంటాయి మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? మీరు బాగున్నారు? చాలా బాగున్నాను తల్లి. పరమేశ్వర మీ గురించి చాలా చెప్పాలండి, ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. చెప్పండి తల్లి, ఏమేమి చెప్పాలో చెప్పేయండి. సార్ మీ గురించి మా కాలనీలో, మా నెల్లూరులో బాగా చెప్తారు సార్. మీరు చాలా చాలా బాగా చేస్తున్నారు సార్. చాలా మందికి చాలా ఉపయోగకరంగా చేస్తున్నారు సార్ మీరైతే. మంచి తల్లి, సంతోషం అమ్మా. మీ వల్ల చాలా మంది మారిపోతున్నారు సార్. అయితే అదే కావాల్సినది కదా మనకి. అదే కావాలి సార్, అదే కావాలి సార్. అందరూ బాగుండాలి సార్. మీ వల్ల చాలా మంది మారుతున్నారు. మారాలి సార్, ఇంకా చాలా మంది మారాలి సార్. అంతే తల్లి. సార్ మన జీవితంలో తల్లి తండ్రి మాట విని మారకపోయినా, గురు శిష్యుల మాట విని మారకపోయినా, భార్యాభర్తలు ఒకరు మారకపోయినా, ఏదైనా భగవంతుని పూజ చేసినా మారతారేమోనో ఒక ఆశ తల్లి. నిజంగా ప్రపంచంలో పాపాల పుణ్యాల గురించి, మరి ఇది చెడు ఇది మంచిది, మనం ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, మన జీవితం మనం బతకాలి, అయితే మన వల్ల ఇతరులకి సహాయం చేయాలి, లేదా ఎవరిని దూషించకూడదు, నిందించకూడదు. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా, మనము కష్టపడి పైకి వచ్చాం కదా, అయితే సహాయం చేయాలి. కానీ మనం వేరే వాళ్ళని చూసి బాధపడకూడదు, వేరే వాళ్ళని దూషించకూడదు అని నిజంగా అంత మాత్రం వాళ్ళు ఆలోచిస్తే చాలు తల్లి. జీవితాలు అందరివి బాగైపోతాయి, మన ప్రపంచమే బాగైపోతుంది. అప్పుడు చెప్పమ్మా, నువ్వేం తెలుసుకోవాలి? అన్సర్ గారి గురించి ఏం తెలుసుకోవాలి? మా మామ చిన్న ఏజ్ లోనే చనిపోయారు సార్. సరే. మా మామగారు వాళ్ళ మనవరాల్ని చూడకుండానే వెళ్ళిపోయారు సార్. చనిపోయారు, స్వర్గస్థులయ్యారు. నేను కూడా అంటూ ఉంటారు సార్, నేను కూడా ఉన్నాను, తొందరగా వెళ్ళిపోతాను, నాది కూడా చిన్నలు అయితే నువ్వు ఎక్కువ ఆశలు పెట్టబాక నా మీద అంటూ ఉంటారు సార్. అది కొంచెం టెన్షన్. నువ్వేం భయపడకమ్మా, ఎందుకంటే ఇక్కడ శుక్రుడు వచ్చేసాడు, నీకు సుమంగళి యోగమే ఉంది, నువ్వెందుకు భయపడతావు? అదే సార్, ఆయన అంటూ ఉంటారు సార్, నాకంతా తెలిసిపోతుంది, నేను నా పిల్లకాయలకి పెళ్లిళ్ళు చేయకుండానే వెళ్ళిపోతాను అని అప్పుడప్పుడు చెప్తా ఉంటారు సార్. నాకు అదే ఆలోచన సార్, ఎక్కడ వాళ్ళ మామలాగా ఆయన కూడా. ఏమి కాదులే తల్లి, ఏం కాదు, ఏమి కాదు, మీరేమి భయపడకండి, అలాంటిది ఏం జరగదు. సరియా? సరే సార్. భయమే పడక తల్లి, శుక్రుడు వచ్చాడు, చాలా బాగుంది జాతకం. ఆయన చెప్తా ఉంటాను, నేను తొందరగా వెళ్ళిపోతాను, పిల్లకాయలకి నువ్వే చూసుకోవాలా అంటా ఉంటే ఇద్దరు ఆడపిల్లకి వెళ్తారు నాకు, అందుకని నాకు కొంచెం బాధ, టెన్షన్. ఏమి భయపడకండి, అలాంటిది ఏమి జరగదు. ఏం పని చేసేది మీ భర్త గారు? మా ఆయన చెక్క పని చేస్తారు సార్, వుడ్ డిజైనర్ సార్, కార్పెంటర్. ఓకే ఓకే. ఆయన చెప్పండి. ఎక్కువసేపు నాతో గడపడు సార్, ఎంతసేపు బయట ఫ్రెండ్స్, బయటకు పోవడం, పిల్లకాయలతో ఉండడం, చేయడం ఏం లేదు సార్. పోతారు వస్తారు చేస్తా ఉంటారు సార్, అంతే తప్ప ఇంకేం లేదు సార్. సరే తల్లి, పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్ద పాప వచ్చి 6వ తరగతి, చిన్న పాప వచ్చి 3వ తరగతి చదువుతున్నాను. మీరు కంగారులో ఏం మాట్లాడాలో మీకు అర్థమైతలేదు అనిపిస్తుంది. అర్థమైతలేదు. చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు తల్లి నువ్వు. చాలా సంతోషంగా ఉంది సార్ మీ ఫోన్ కలవగానే. సరే అమ్మా, దగ్గరలో దర్గా ఎక్కడైనా ఉందా మీ ఇంటికి దగ్గర? ఉంది సార్. వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు మీరు? వెళ్తూ ఉంటాను. బయట ప్రదక్షిణ వేయచ్చు, కానీ లోపలికి మిమ్మల్ని వదలరు కదా? లేదు సార్, మమ్మల్ని వదలరు. బయట మాత్రం వెళ్ళి ప్రదక్షిణ చేయొచ్చు కదా మీరు? బయట మాత్రం వెళ్ళి ప్రదక్షిణ చేయొచ్చు సార్. అవును, మీరేం చేయాలంటే ప్రతి శుక్రవారం ఒక 1/2 కిలో బూందీ, తర్వాత నూనె ఆయిల్, తర్వాత అగరబత్తులు అంటారా మీరు దాన్ని? ఇప్పుడు దర్గాలో దీపము వెలిగిస్తూ ఉంటారు ఒక సైడ్ లో, కార్నర్ లో, తెలుసు కదా?
తెలుసు సార్. తర్వాత అగరబత్తులు అక్కడ వెలిగిస్తారు. అవును సార్. ప్రతి శుక్రవారము ఒక 16 వారాలు దీన్ని చేతిలో పట్టుకొని ఆ దర్గాని 16 ప్రదక్షిణలు వేసేసి, అది అక్కడ మౌలి గారు ఉంటారు, మీ గురువు గారు, వాళ్ళ చేతిలో అది పెట్టేసి, మేము మా భర్త ఇద్దరు చక్కగా ఉండాలి, నేను సుమంగళి యోగంతో ఉండాలి, మా భర్తకి ఆయుష్ వృద్ధి కావాలి అని సంకల్పం చేసి అది వాళ్ళకి ఇచ్చేయండి. అలా 16 వారాలు చక్కగా చేస్తూ ఉండండి.